మంచిది. చక్కగా పాటలు పాడుకొని ప్రభువును మహింపరచుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అదే రీతిగా సాక్ష్యాలు, ప్రార్థన, విన్నపాలు తెలియజేసినటువంటి బిడ్డలను బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. వారి కోసం మనము మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. దేవుడు తప్పకుండా బిడ్డలను కనికరిస్తాడు. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగమును మనము చదువుకొని దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు మనం చదువుకొని దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు చదువుకుందాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచ కాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూసి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నుండాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని అడుగుగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. కనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిసెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రభువా, మేము చదువుకున్న వాక్య భాగమును మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభువా. అల్పుడును బలహీనుడునైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. పరిశుద్ధాత్ముని యొక్క సహాయము దయచేయండి ప్రభువా. ప్రభువా, నీ మాటలు మేము అర్థం చేసుకొని మా జీవితాలకు వాటిని అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీరు తోడుగా ఉండి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి స్తుతించి గణపరచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కంజర్లో ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో పక్కన పెట్టండి ఒకసారి. సో సౌండ్స్ రాకూడదు. ఇక ఇప్పటి వరకు మనము పాటలతో ప్రభువును మహింపరుచుకున్నాం, ప్రభువును ఆరాధించుకున్నాం. ఇప్పుడు ప్రభువారు మనతో మాట్లాడే సమయము. మనము శ్రద్ధగా వాక్యమును వింటే మనం ఆశీర్వదించబడతాం. దేవుడు మనతో మాట్లాడుతాడు. మనము ఏ మాటల కోసము ఎదురు చూస్తున్నామో,
మనకు ఏ మాటలు అవసరమో మన ప్రభు వారికి తెలుసు. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు, మనతో తేటగా మాట్లాడతాడు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే భావన కలిగి దేవుని వాక్యాన్ని మనము వింటే ఆ వాక్యము మనకు చాలా దీవెనకరంగా ఉంటుంది. ఏదో మాస్టర్ గారు నిలబడ్డారు, ఏదో మాట్లాడుతున్నారు అనే భావనతోటి మనము దేవుని వాక్యాన్ని వింటే ఆ వాక్యము మనకు అంతగా ఆశీర్వదకరంగా ఉండదు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే స్పృహ కలిగి మనము దేవుని మాటలు మనము విందాం. యోహాను సువార్త 5వ అధ్యాయములో ఒక వ్యక్తిని యేసు ప్రభు వారు స్వస్థపరిచినట్లుగా మనము చదువుకున్నాం. 5వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే, అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. మనము గత వారం ఏం ధ్యానం చేసుకున్నాము? యేసు ప్రభు వారు గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి కానా అనే ఊరికి వెళ్ళాడు. కపెర్నహూములో ఉన్నటువంటి ఒక ప్రధాని కుమారుడు అనారోగ్యముగా ఉంటే, చావు బ్రతుకుల మధ్యలో ఉంటే ఆ యొక్క ప్రధాని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వేడుకున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి నా కుమారుని బాగు చేయమని. అయితే ప్రభువారు నీ కుమారుడు బాగుపడి ఉన్నాడు ఓ అని చెప్పినప్పుడు ఆ కుమారుడు స్వస్థత పొందినట్లుగా మనము గత వారం చూసాం. యేసు ప్రభువారు ఆ గలిలయ ప్రాంతములోనే మరి ఎన్ని నెలలు ఉన్నాడో తెలియదు. మరి 5వ అధ్యాయంలోనికి వచ్చేసరికి యెరూషలేములో ఒక పండుగ జరుగుతూ ఉన్నది. ఆ పండుగకని యేసు ప్రభువారు మళ్ళీ యూదయ ప్రాంతానికి వచ్చాడు, అనగా యెరూషలేము వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది ఏ పండుగో ఇక్కడ వ్రాయబడలేదు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే అది పెంతుకోస్తు పండుగ కావచ్చు, లేకపోతే పర్ణశాలల పండుగ కావచ్చు అని అంటారు. కానీ ఇక్కడ ఆ పండుగ గురించి పెద్దగా మనకు గ్రంథకర్త స్పష్టంగా వ్రాయలేదు. కానీ యేసు ప్రభువారు యెరూషలేము ఎందుకు వచ్చాడంటే పండుగకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. 2వ వచనములో మనం చూసినట్లయితే, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు అని మనం చదువుతున్నాం. యెరూషలేములోనికి వెళ్ళడానికి చాలా గుమ్మాలు ఉన్నాయి, చాలా ద్వారములు ఉన్నాయి. ఈ గొర్రెల ద్వారము ఒకటి. దీని గురించి మనము బైబిల్ గ్రంథములో నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో చదువుతాం. ఈ గొర్రెల ద్వారమును ఎవరు కట్టించారో అక్కడ వ్రాయబడి ఉంటుంది. అక్కడ ఒక ప్రధాన యాజకుడు, అతని కుమారులకు యాజకులు ఈ గొర్రెల ద్వారమును కట్టించి ప్రతిష్ఠించినట్లుగా మనం అక్కడ చదవగలం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యూదులు బలులు అర్పించడానికి ఈ గొర్రెల ద్వారము గుండా వారు గొర్రె పిల్లలను తీసుకుని వెళ్ళేవారు. ఈ గొర్రెల ద్వారము గుండా వారు గొర్రెలను తీసుకుని
ఆ గొర్రెల ద్వారము దగ్గర ఉన్నటువంటి బెతెస్దా అనే కోనేటిలో ఆ గొర్రెలను కడిగి దేవాలయములోనికి తీసుకుని వెళ్ళి దేవునికి బలి అర్పించేవారు. సో చాలా కాలము వరకు కూడా ఈ బెతెస్దా కోనేరు ఎక్కడో ఉన్నదో ఎవరికి అర్థం కాలేదు. కానీ మరి కొన్ని సంవత్సరాల క్రిందట కొంతమంది శాస్త్రవేత్తలు ఈ బెతెస్దా కోనేరు ఒక యెరూషలేములో కట్టబడినటువంటి ఒక చర్చి క్రింద అంటే అండర్ గ్రౌండ్లో ఒక కోనేరు ఉన్నట్లుగా, ఆ కోనేరుకు 5 మండపములు ఉన్నట్లుగా కనుగొన్నారు. కనుగొని దేవుని వాక్యానికి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయని వారు చెప్పారు. ఇక్కడ మనము చూసినట్లయితే మరి ఇక్కడ బెతెస్దా అనే కోనేరు ఉన్నది. దానికి 5 మంటపములు ఉన్నవి. ఆయా సమయములలో దేవదూత వచ్చి ఆ కోనేటిలో నీళ్లను కదిలిస్తుందంట. మనం 4వ వచనములో చూస్తాం. 4వ వచనములో చూస్తున్నట్టు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచ కాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి అని మనం చూస్తున్నాం. ఇక్కడ మనము చూసినట్లయితే ఆ మంటపాలల్లో, ఆ 5 మంటపాలల్లో చాలామంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, ఓచ కాళ్ళు ఓచ చేతులు కలిగినటువంటి వారు, రకరకాల అనారోగ్యములతో బాధపడుతున్నటువంటి వారు ఆ మంటపాలల్లో, ఆ 5 మంటపాలల్లో గుంపులు గుంపులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు అక్కడ ఎందుకున్నారంటే ఆయా సమయాలలో దేవదూత వచ్చి ఆ కోనేటిలో ఉన్నటువంటి నీళ్లను కదిలిస్తూ ఉన్నది. ఆ దేవదూత ఆ నీటిని కదిలించినప్పుడు అక్కడున్నటువంటి వారు మొదట ఎవరు ఆ కోనేటిలో దిగుతారో వారు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా కానీ స్వస్థపరచబడతారంట. సో అందుకని ఆ మండపాలలో గుంపులు గుంపులుగా వ్యాధిగ్రస్తులు చేరి ఉన్నారు. మామూలు సమయాలలో అయితే ఒక 300 దాకా రోగులు ఆ మంటపాలలో ఉంటారంట. కానీ పండగ సమయాలలో అయితే ఒక 10 అంతలు ఎక్కువగా ఉంటారంట. అంటే దాదాపుగా ఒక 3000 మంది దాకా ఆ మంటపాలలో గుంపులు గుంపులుగా వ్యాధిగ్రస్తులు ఉంటారంట. సరే, ఇక్కడ మనము చూసినట్లయితే 5వ వచనములో అక్కడ ఈ యొక్క వాక్య భాగములో చాలామంది వ్యాధిగ్రస్తుల గురించి రాయబడి ఉన్నది. 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి రాయబడి ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుష్యుడు ఒకడుండెను. ఇతను ఎంతకాలం నుంచి ఉన్నాడు అక్కడ? 38 సంవత్సరాల నుంచి. 6వ వచనములో మనము చదివినట్లయితే యేసు ప్రభు ఆ స్థలానికి వచ్చాడు. యేసు వాడు పడియుండుట చూసి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, వాడు బహుకాలము నుంచి ఆ వ్యాధితో బాధపడుతున్నాడు, ఆ స్థలములో పడి ఉన్నాడని యేసు ప్రభు వారు ఎరిగి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నువ్వు స్వస్థపరచ గోరుచున్నావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడు? ఆ రోగి, అయ్యా నీళ్ళు
కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ప్రభువారు ఆ వ్యక్తిని ఏమడిగాడంటే, నువ్వు స్వస్థపరచకూర్చున్నావా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా, దేవదూత వచ్చి కదిలించినప్పుడు నేను దిగాలని నాకు ఆశ ఉన్నది, కానీ నేను దిగేలోపు మరొక వ్యక్తి ఆ కోనేటిలో దిగుతున్నాడు. నన్ను ఆ కోనేటిలో దించడానికి నాకు ఎవరు లేరు. అంటే ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటిలో దిగి బాగుపడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ తనను కోనేటిలో దించేవాళ్ళు, తనకు సహకరించే వాళ్ళు ఎవరూ లేరు. అతను ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఒకవేళ అతను దిగటానికి ప్రయత్నం చేస్తే అతనికంటే ఇంకొక వ్యక్తి ముందుగా, అతనికంటే కొంచెం హుషారుగా ఉన్నటువంటి వ్యక్తి, చురుకుగా ఉన్నటువంటి వ్యక్తి అతనికంటే ముందుగా దిగి బాగుపడుతూ ఉన్నాడు. ఆ విధంగా అతను 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అయితే ప్రభువారు ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనము చూడగలం. ఇది ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగం. ఈ వాక్యములో నుంచి మనము కొన్ని ఆత్మీయ పాఠములను ఈరోజు మనము నేర్చుకుందాం. ఒక 5 విషయాలు నేను ఈ వాక్య భాగములో నుంచి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచినటువంటి ఒక 5 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దయచేసి మీరు శ్రద్ధగా ప్రభువారు నేర్పించే ఈ మాటలను మీరు విన్నట్లయితే తప్పకుండా ఈ ఆత్మీయ పాఠములు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే ఇక్కడ చాలామంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. రకరకాల రోగాలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరికీ ఆశ ఉన్నది బాగుపడాలని, స్వస్థత పడాలని. వారికి ఒక నమ్మకం ఉన్నది. ఆయా సమయాలలో దేవదూత వచ్చి కోనేటిలో ఉన్నటువంటి నీళ్లను కదిలిస్తుంది. నీళ్లు కదిలింపబడినప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే దిగుతారో వారు బాగుపడతారు, వారు స్వస్థత పొందుతారు. ఇక రెండో వ్యక్తికి స్వస్థత లేదు. లేకపోతే ఒక నిమిషము ఆలస్యంగా దిగిన, ఒక నిమిషానికి ముందు ఎవరన్నా దిగినా కానీ ఆ వ్యక్తి మాత్రమే బాగుపడతాడు. ఇక మరొక వ్యక్తి బాగుపడటానికి వీలు లేదు. అతను మళ్ళీ దేవదూత వచ్చి నీళ్లు కదిలించేంత వరకు కూడా వేచి చూస్తూ ఉండాలి. ఇక్కడ బెతెస్దా కోనేటు దగ్గర షరతులు ఉన్నాయి. ఒక వ్యక్తి బాగుపడటానికి, ఒక వ్యక్తి స్వస్థత పొందడానికి బెతెస్దా కోనేటు దగ్గర ఏమున్నవి? షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఏంటివి? దేవదూత దిగి రావాలి, దేవదూత నీటిని కదిలించాలి. ఆ దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు మొదట ఏ వ్యక్తి అయితే దిగుతాడో ఆ వ్యక్తి మాత్రమే స్వస్థపరచబడతాడు. సో ఇక్కడ ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా మనం చదువుకున్నాం. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి మరి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి అనేక సార్లు ప్రయత్నించాడు, కానీ కోనేటిలో దిగలేకపోయాడు. అతనికి సహాయం చేసేవారు కూడా ఆ కోనేటి దగ్గర ఎవరు లేరు. ప్రభువారు ఆ వ్యక్తిని చూసి, ప్రభువారు ఆ వ్యక్తిని కనికరించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ప్రభువారు ఏమన్నారంటే, నువ్వు స్వస్థపరచగోరుచున్నావా అన్నప్పుడు అతను ఈ విషయాలన్నీ చెప్పాడు. తర్వాత ప్రభువారు ఆ వ్యక్తి వైపు చూసి నీ పరుపెత్తుకొని నడువుము అన్నప్పుడు వెంటనే ఆ వ్యక్తి స్వస్థత పొంది నడిసెను అని మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి బాగుపడటానికి షరతులు ఉన్నాయి. కానీ ప్రభు వారి దగ్గర ఏ షరతులు లేవు. ప్రభు వారి దగ్గరికి వచ్చిన వారందరినీ యేసు ప్రభు వారు బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 32 నుంచి మనము చూసినట్లయితే అక్కడ ప్రభు వారి దగ్గరికి అనేక మంది వ్యాధిగ్రస్తులు వచ్చినట్లుగా మనం చూడగలం. సాయంకాలము ప్రొద్దుగ్రొంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడియుండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అనేకమైన, ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ రోజులలో గుంపులు గుంపులుగా ప్రభువారి దగ్గరకు వచ్చేవారు. అనేక మంది వ్యాధిగ్రస్తులు, దెయ్యములు పట్టినటువంటి వారు ప్రభువు దగ్గరికి వచ్చేవారు. ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు వారిని ప్రభువారు షరతులు లేకుండా, ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా ప్రభువు వారిని బాగు చేసినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రభు వారందరినీ ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ కూడా స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. బెతెస్దా కోనేటి దగ్గర కొన్ని షరతులు ఉన్నాయి, కానీ మన ప్రభు వారి దగ్గర ఏ షరతులు లేవు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంటుంది. మనందరికీ బాగా పరిచయమైనటువంటి మాట. తన్ను ఎందరు అంగీకరించిరో, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యేసు ప్రభువునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికి, యేసు ప్రభువును హృదయంలో చేర్చుకొనిన ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని మనం చూస్తూ ఉన్నాం. మరొక చోట మంచి మాట రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ఏముంటుందంటే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని. ఆ మాట గమనించండి. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును కూడా త్రోసివేయను. ఎంతమందికైనా ప్రభువారి దగ్గర చోటు ఉన్నది. ఎంతమంది వచ్చినా కానీ వారందరికీ సరిపడినంత కృప యేసు ప్రభువారి దగ్గర ఉన్నది. కనుక నా దగ్గరికి ఎంతమంది వచ్చినా నేను త్రోసివేయను. షరతులు లేకుండా, కండిషన్స్ లేకుండా ప్రభువారు స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు, రక్షించే దేవుడై ఉన్నాడు, సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఎంతమంది వచ్చినా వారిని ఆదుకుండే దేవుడై ఉన్నాడు మన ప్రభు అయినటువంటి యేసు ప్రభువారు. హల్లెలూయా. రెండవదిగా మనము చూసినట్లయితే ఈ వ్యక్తి ఎంతకాలం నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి. ఎవరైనా దించుతారేమో కోనేట్లో, లేకపోతే ఏదో ఒకరోజు తానైనా మొదటిగా కోనేట్లో దిగుతాను, ఆ దేవదూత వచ్చి నీళ్లను కదిలించినప్పుడు అనే నిరీక్షణ కలిగి ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు, ఎంతకాలం నుంచి వేచి చూస్తూ ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి. ఈ ఒక్క వ్యక్తి గురించి మనకు ఈ యొక్క 38 సంవత్సరాలని రాయబడి ఉన్నది. కానీ అక్కడ గుంపులు గుంపులుగా రోగులు ఉన్నారు, గుంపులు గుంపులుగా వ్యాధిగ్రస్తులు పడి ఉన్నారు. కొంతమంది రోజుల తరబడి వేచి చూస్తూ ఉన్నారు, కొంతమంది నెలల తరబడి వేచి చూస్తూ ఉన్నారు, కొంతమంది సంవత్సరముల తరబడి వేచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడో ఒకసారి అవకాశము వస్తుంది, ఆ కోనేట్లో దిగి బాగుపడతాం, స్వస్థపరచబడతాం,
అనే నిరీక్షణ కలిగి మనం అంటుంటాం కదా, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవదూత ఏ సమయంలో వస్తుంది వాళ్ళకేమన్నా టైం తెలుసా? ఏ రోజు వస్తుందో టైం తెలుసా? లేదు. ఎప్పుడో వస్తుంది, నీళ్లు కదిలిస్తుందంట, వెళ్ళిపోద్దంట. ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే మెలకువగా ఉంటారో, కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళు టక్కున దిగుతారు, వాళ్ళు బాగుపడతారు, వెళ్ళిపోతారు. బెతెస్దా కోనేటి దగ్గర అనేక మంది వేచి ఉన్నారు. కానీ మన ప్రభువు వారు ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ బాగు చేసి పంపించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎదురు చూడటం కాదు, ఆయన ఎదురు చూ ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ కష్టాలలో ఉన్నా, అది ఆత్మ సంబంధమైన సమస్య కావచ్చు, శారీరకమైనటువంటి సమస్య కావచ్చు, నా దగ్గరకు వస్తే నేను బాగు చేస్తాను, వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తాను, వారికి సహాయము చేస్తానని మన ప్రభువు వారు మన కోసము ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంత మంచి ప్రభువో చూడండి. యెషయా గ్రంథములో ఒక మాట చదువుతాం మనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి వేచి చూస్తూ ఉన్నాడంట. నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను కనికరిస్తాను, వారికి కృప చూపిస్తాను, వారికి సహాయం చేస్తాను అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. మత్తయి సువార్త 11:28 ఏముంటుంది? మనందరికీ తెలిసిన వాక్యం ఇది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. ఎలాంటి భారాలు మోసుకుంటున్నారో నాకు తెలియదు, ఏ కష్టము మీకు భారముగా ఉన్నదో నాకు తెలియదు. నా దగ్గరకు వచ్చినట్లయితే నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ హృదయాలను, మీ మనస్సులను నేను తేలిక చేస్తాను. ప్రభువారు ఆహ్వానిస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి. బెతెస్దా కోనేటి దగ్గర ప్రజలు నెలలు తరబడి, సంవత్సరాలు తరబడి వేచి చూస్తూ ఉన్నారు. కానీ మరొక వైపు ఆ 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తులైన వ్యక్తి ప్రభువు కోసం వేచి చూశాడా? లేదు. ప్రభువారే అతని కోసం వచ్చాడు, స్వస్థపరిచాడు. ఈరోజు ప్రభువారు కూడా మన కోసము ఆయన వేచి చూస్తున్నాడు. 2 పేతురు 3:9 ఏం చదువుతామంటే, అందరూ మారు మనసు పొందాలి కదా, ఏ ఒక్కరూ నశించిపోకూడదని దేవుడంట ఆలస్యం చేస్తూ ఉన్నాడంట. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాదు. కానీ అది దేవుని ఆశ ఏందంట, ఎవరు నశించిపోకూడదని. ఎవరును నశించిపోవడము దేవునికి ఇష్టము లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుచున్నాడు ఆయన. వారి ఎడల దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. అందరూ రక్షించబడాలా, అందరూ బాగుపడాలా, ఎవ్వరూ కూడా నశించిపోకూడదు. అందుకే నన్ను ఆలస్యం చేస్తున్నాడంట. మన ప్రభువారు మనందరము బాగుండాలి, అందరము రక్షించబడాలా అని ప్రభువారు వేచి చూస్తూ ఉన్నాడు. ఇంకొక చోట ఏముంటుందంటే, లోబడ నొల్లని ప్రజల వైపంట తన చేతులు చాపి దినమెల్లా చూస్తూ ఉన్నాడంట.
యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు దేవుడు తన చేతులు చాపి పిలుస్తున్నాడంట, రండి, నేను మీకు సహాయం చేస్తాను, రండి, ఇప్పుడున్న రండి, ఇప్పుడున్న రండి అని ప్రభువారు ఆయనకు అవిధేయత చూపించేవారని, లోబడనలోని ప్రజలను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువారు మనం ఇష్టపూర్వకంగా, మన మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి రావాలనే ఉద్దేశంతోటి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనాడు నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వానిలోనికి వచ్చి వానితో ఏం చేస్తానన్నాడు దేవుడు? భోజనము చేస్తానన్నాడు. ఆయన బలవంతంగా తలుపు తీసుకుని వెళ్తున్నాడా? లేదు, ఆయన తలుపు దగ్గర నిలబడి ఉన్నాడంట. మనం ఆహ్వానిస్తే లోపలికి రావడానికి, మనం ఆహ్వానిస్తే, మనం పిలిస్తే లోపలికి రావడానికి ప్రభువారు హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఆయన కొడుతూ ఉన్నాడు. కనుక ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. బెతెస్దా కోనేటు దగ్గర ప్రజలు, వ్యాధిగ్రస్తులు దినములు తరబడి, నెలలు తరబడి, సంవత్సరములు తరబడి వేచి చూస్తున్నాడు ఒక్క అవకాశం కోసం, కోనేట్లో దిగటానికి. కానీ ఇక్కడ ప్రభు వారి దగ్గర, మన ప్రభు అయిన యేసు ప్రభు వారు మన కోసము ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నా దగ్గరకు వస్తారా? ఎప్పుడు నా దగ్గరకు వస్తారా? ఈ బిడ్డ ఎప్పుడు నా దగ్గరకు వస్తుందా? ఈ నా ప్రియ బిడ్డ ఎప్పుడు నా దగ్గరకు వస్తుందా? ఈ నా ప్రియ కుమారుడు ఎప్పుడు నా దగ్గరకు వస్తాడా? ఈమె నా దగ్గరికి ఎప్పుడు వస్తుందా? ఈయన నా దగ్గరికి ఎప్పుడు వస్తాడా? నేను ఆ వ్యక్తిని బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను, రక్షిస్తాను, సహాయం చేస్తాను. సహాయం చేయాలని ఆశతోటి మన కోసము దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనమైతే మన కష్టాలలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకులలో ఉన్నప్పుడు మనుషుల వైపు చూస్తూ ఉంటాం, మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ సహాయం చేసే దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నాం. మనకు సహాయం చేసే దేవుని మీద మనం ఆధారపడలేకపోతున్నాం. మనకు సహాయం చేస్తానన్న ఆ దేవుని వైపు మనం చూడలేకపోతూ ఉంటాం. చాలా విచారకరం. మూడవదిగా మనము యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉన్నది. అదేంటంటే, యేసు వాడు 6వ వచనం చదువుకుందాం. యేసు వాడు పడి ఉండుట చూసి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి. ఎవరు చెప్పారు ప్రభువారికి? ఆ వ్యక్తి బహుకాలము నుండి ఆ స్థితిలో, ఆ వ్యాధితో బాధపడుతున్నాడని ప్రభువుకు తెలిసిందంట. ఎలా తెలిసింది ప్రభువారికి? అక్కడ ఎవరైనా చెప్పారా? ఆయనకి చెప్పవలసిన పని లేదు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఎవరు ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నారో, ఎవరు ఏ కష్టాల గుండా వెళుతున్నారో, ఎవరు ఏ వ్యాధుల గుండా వెళుతున్నారో, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రభువారికి అన్నీ, యేసు ప్రభువారికి అన్నీ తెలుసు. ఎందుకు అంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనకు మరొకరు చెప్పవలసినటువంటి పని లేదు. యోహాను సువార్త ఆ ఉద్దేశముతోనే వ్రాశాడు. యోహాను భక్తుడు యేసు ప్రభువారిని దేవుని కుమారునిగా చూపిస్తూ యోహాను సువార్తను రాస్తాడు. అందుకనే ప్రతి అధ్యాయములో కూడా
ప్రభు వారిని హెచ్చిస్తాడు. ప్రతి అధ్యాయములో కూడా యేసు ప్రభు వారిని దేవునిగా ఆయన చూపిస్తూ యోహాను తన స్వార్థను వ్రాసినట్లుగా మనం చూడగలం. అందుకనే ఆయన ఈ స్వార్థను ఎలా ప్రారంభిస్తాడంటే, ఆది యందు వాక్యముండెను అని మనం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని 14వ వచనంలో ఏమంటాడంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము, దేవుడై ఉన్న వాక్యము శరీరమును ధరించుకొని మన మధ్య నివసించిందంట. మన మధ్య నివసించడానికి వచ్చింది. ఆయనే ప్రభు అయిన యేసు ప్రభు వారు. ప్రైజ్ ద లార్డ్. కనుక యేసు ప్రభు వారు దేవుడై ఉన్నాడు. ఈ భూలోకములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభు వారిని దేవునిగా అర్థం చేసుకోవాలని, ఆయన దైవ కుమారునిగా గుర్తుపట్టాలని, ఆయన దేవుని కుమారునిగా ఎరిగి ఉండాలనే ఒక గొప్ప ఉద్దేశముతోటి యోహాను చేత దేవుడు ఈ సువార్తను రాయించాడు. అందుకనే యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటాడు, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. యేసు ప్రభు వారిని మనము దేవునిగా గ్రహించి, దేవుని కుమారునిగా తెలుసుకొని ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశముతోనే యోహాను చేత ఈ సువార్తను దేవుడు వ్రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినట్లుగా మనము చూడగలం. 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతాడు. సమరయ స్త్రీతో ప్రభు అన్నాడు, వెళ్ళి నీ భర్తను తీసుకొని రమ్మంటాడు. అమ్మా, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రమ్మంటే ఆమె ఏమన్నది? ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. ఎంత ఎగ్జాక్ట్లీగా చెప్పాడు ప్రభువారు. ఎలా చెప్పగలిగాడు ఆయన? నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. అప్పుడు ఆమె ఏమన్నది? తప్పలేదు, నాకు ఎక్కడ 5 పెనిమిట్లు ఉన్నారయ్యా? కుదరగొట్టిందా? ప్రభువారి దగ్గర అవి కుదరవు. అందుకని ఆమె ఏమన్నదంటే అది గ్రహించింది. ఏం దగ్గర ఇక కాదు గీదు ఇంక ఆర్గ్యుమెంట్ ఎందుకు, ఒప్పుకుంటే సరిపోతుందని వెంటనే ఆమె ఏమన్నది? అయ్యా, నువ్వు సత్యమే చెప్పావు, అయ్యా నువ్వు సత్యమే చెప్పావు. ప్రభువారి దగ్గర ఉదరగొట్టడం కుదరదు, ఒప్పుకోవటమే మంచిది. నువ్వు సత్యము చెప్పావయ్యా అని ఆమె ఏమన్నదంటే, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నానన్నది. తర్వాత క్రీస్తు అని ఒప్పుకుంటుంది. ప్రభువారు బయలుపరుచుకుంటాడు, అమ్మా నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి నీ భర్త కాదు. నువ్వు సత్యమే చెప్పావు, నువ్వు సత్యం చెప్పావు. ప్రభువారు ఎలా చెప్పగలిగాడు? ఆయన దేవుడై ఉన్నాడు, ఆయనకి అన్నీ తెలుసు. మన జీవితాలన్నీ ఆయనకి తెలుసు. మన జీవితాలన్నీ ఆయన ఎదుట తెరిసిన పుస్తకాలు. అయ్యా నీ పేరేంటి? యాకోబుని అడుగుతాడు. నా పేరు యాకోబు, నేను మోసగాడిని ఒప్పుకుంటాడు. ఆయన ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు ఆయన ఆశీర్వదించాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. దేవుడు ఆయన ఆశీర్వదించినట్లుగా మనం చూడగలం. దావీదుకున్న ఒక గొప్ప మనసు ఏంటంటే ఒప్పుకోవడం.
దేవుని దగ్గర దాచుకోవటం కుదరదు. ఆయనకు అన్నీ తెలుసు. మనమైతే పై రూపాలను చూస్తాం. దేవుడు ఏం చూస్తాడు? అంటే మన హృదయములోకి తొంగి చూస్తాడు. మన హృదయంలో ఏమున్నదో చూస్తాడు. ఒక మాట మన నోటికి రాకముందే మనం ఏం మాట్లాడబోతున్నామో ఆయనకి తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు. మన హృదయంలో ఏమున్నదో తెలుసు. మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో తెలుసు. మనం ఎలాంటి కష్టాలు గుండా వెళ్తున్నామో తెలుసు. ఎవరు ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నారో ప్రభు వారికి తెలుసు. ఎవరు కుటుంబ సమస్యలు గుండా వెళ్తున్నారో ప్రభు వారికి తెలుసు. ఎవరు అనారోగ్యాల సమస్యలతో బాధపడుతున్నారో ప్రభు వారికి తెలుసు. ఎవరు పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్నారో తెలుసు. అన్నీ ప్రభు వారికి తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడు కాబట్టే ఒక వ్యక్తి పక్షవాయువుతో బాధపడుతున్నాడు. 4 వ్యక్తులు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రభువారు ఆ వ్యక్తిని చూసి ఏమన్నాడంటే వెంటనే స్వస్థపరచలేదు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవంటాడు. అప్పుడు యూదులకు అర్థమైంది, అరే పాపాలను క్షమించే అధికారం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? పాపాలను క్షమించే అధికారము ఒక దేవునికే ఉంటుంది. ఆయన దేవుడని గ్రహించటంలో వారు విఫలమైపోయారు. ఆయన దేవుడు కాబట్టే ఆయన ఏమన్నాడంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ప్రభువారు చెప్పగలిగాడు. కనుక ఆయన దేవుడై ఉన్నాడు. వాడు బహుకాలము నుండి అక్కడ పడి ఉండినండి ప్రభువారు ఎరిగి ఉన్నాడు. పెరిగి ఉన్నప్పుడు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. బెతెస్దా అంటే అర్థం ఏంటంటే కరుణ ఇల్లు అని అర్థం, లేకపోతే కనికర గృహం అని అర్థం. రెండు ఒకటే, కొంచెం అర్థం కావటానికి చెప్పారన్నమాట. కనికర గృహం, హౌస్ ఆఫ్ మెర్సీ. ఇతనికి ఎక్కడన్నా అక్కడ కనికరం కనపడిందా? ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కడన్నా జాలిపడ్డా? ఒక్కడన్నా దయ చూపించాడా? పేరుకు మాత్రము కరుణ ఇల్లు, పేరుకు మాత్రము కనికర గృహం అది, కానీ అక్కడ కనికరం అనేది లేదు. 38 సంవత్సరాల నుంచి అలాంటి వాతావరణాన్ని, కనికరము, జాలి, దయ, అలాంటి వాతావరణం అతనికి కనబడలేదు. కానీ నిజమైనటువంటి కనికరం, నిజమైనటువంటి కరుణ ఇతను ఎక్కడ చూశాడంటే మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారిలో చూశాడు. ప్రభువారు ఆ వ్యక్తిని చూసి జాలిపడ్డాడు. ప్రభువారు ఆ వ్యక్తిని చూసి కనికరించాడు. అందుకని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇతను చాలా కాలము నుంచి ఇక్కడ ఉన్నాడని ఎరిగి నువ్వు స్వస్థపరచకూర్చున్నావా అన్నప్పుడు, అయ్యా నాకు స్వస్థత పడాలని నాకు ఆశ ఉన్నది, నేను దిగేటప్పుడు ఇంకొకటి దిగుతున్నాడు, సరే నేను దిగలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను, కానీ దించడానికి ఒక్కడు కూడా నాకు సహాయము చేయటం లేదు, ఒక్కడు కూడా లేడయ్యా అని అన్నప్పుడు వెంటనే ప్రభువారు ఏమన్నారంటే ఆ వ్యక్తిని కనికరించి నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువుమో అన్నాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకొని కొన్ని విషయాలు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం మనము కాదేశు బర్నియా లోయ నుండి బయలుదేరి అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు
సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనల్లో నుండకుండా ఏంటంట, నశించు వరకు మనము నడిసిన కాలము ఎన్ని సంవత్సరాలంట? 38 సంవత్సరాలంట. అరణ్యములో తిరుగుబాటు చేసిన వాళ్ళు, దేవునికి లోబడని వాళ్ళు, వాళ్ళందరూ అరణ్యములో రాలిపోయేంత వరకు దేవుడు వారిని అరణ్యములో ఎన్ని సంవత్సరాలు తిప్పాడంట? 38 సంవత్సరాలు తిప్పాడంట. ఇక్కడ ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు? 38 సంవత్సరాలు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నాడు. బెతెస్దా కోనేరు ధర్మశాస్త్రానికి సాదృశ్యముగా ఉన్నది. ఎందుకు ధర్మశాస్త్రానికి సాదృశ్యముగా ఉన్నదంటే, ఇక్కడ కొన్ని విషయాలు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకటి, అది గొర్రెల ద్వారం దగ్గర ఉన్నది. దేవాలయములో బలి అర్పించే గొర్రెలను ఈ ద్వారము గుండా తీసుకొచ్చి ఇక్కడ కడిగి, ఈ కోనేటిలో కడిగి తీసుకుని వెళ్ళి దేవునికి బలి అర్పించేవారు. ఒకటి. ఈ కోనేటికి ఎన్ని మంటపాలు ఉన్నాయి? 5 మంటపాలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 5 పుస్తకాలు ఉన్నాయి. ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. 5 మంటపాలు, 5 పుస్తకాలు మనము చూస్తూ ఉన్నాం. ఈ కోనేటిని కానీ మనము చూసినట్లయితే, ఈ కోనేటి ఎలా ఉంటుందంటే, ఆనాడు మోషేకి 10 ఆజ్ఞలు దేని మీద రాశాడు దేవుడు? రాతి పలక మీద రాశాడు కదా. ఈ కోనేటి కూడా ఆ పలకలాగా ఉంటుంది. ఇలా ఉంటుంది ఆకారం, పైనుంచి చూస్తే పలకలాగా ఉంటుంది. సో ఇక్కడ మనము చూసినట్లయితే, ధర్మశాస్త్రములో మనం అన్నీ ఏం చూస్తాము? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చూస్తాం. ధర్మశాస్త్రంలో మనం ఏం చూస్తాము? తీర్పులు మనం చూస్తాం, మరణము మనం చూస్తాం. ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా వ్యభిచారం చేస్తే వాళ్ళ రాళ్ళతో కొట్టి చంపాల. పంటికి పన్ను, కంటికి కన్ను. ఇవన్నీ మనం ఎక్కడ చూస్తాము? ధర్మశాస్త్రంలో మనం చూస్తాం. కానీ మన ప్రభువారిలో మనం ఏం చూస్తున్నాం? ఇక్కడ కనికరము, దయ, కరుణ, జీవము, ఇవన్నీ కూడా ఎక్కడ కనపడుతున్నాయి మనకి? యేసు ప్రభువారిలో కనపడుతున్నాయి. యేసు ప్రభువారు 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని చూసి, ఆ వ్యక్తిని దేవుడు కనికరించాడు, కృప చూపించాడు. బెతెస్దా అది కనికరం అనే అర్థముతో కూడుకున్నటువంటి పేరే. బెతెస్దా అంటే కరుణ ఇల్లే, బెతెస్దా అంటే కనికరము గల గృహమే. కానీ అక్కడ నిజమైనటువంటి కనికరము లేదు. అక్కడ ఏమి లేదో దానిని ప్రభువారిలో చూశాడు. ఈ 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి, అతను బెతెస్దా కోనేటిలో ఏదో ఒక రోజు దిగి బాగుపడాలనుకున్నాడు. కానీ అతనికి అక్కడ స్వస్థత జరగలేదు. అక్కడ జరగంది ఎక్కడ జరిగింది? అతనికి యేసయ్యలో జరిగింది. ఎందుకంటే యేసు ప్రభువారు కనికరము కలిగినటువంటి దేవుడు. దేవుని గురించి మనము
ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట చదువుతాం. దేవుని గురించి ఏం చదువుతామంటే, ఆయన కనికర సంపన్నుడు అనే మాటను చదువుతాం. దేవుడు కనికర సంపన్నుడే. కానీ ఆ కనికరాన్ని మనం ఎలా పొందుకున్నామంటే, యేసు ప్రభు వారి ద్వారా ఆ కనికరాన్ని మనం పొందుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహా కనికరమును మనం ఎలా పొందుకున్నాం? యేసు ప్రభు వారి ద్వారా. క్రీస్తును బట్టి దేవుడు మనలను కనికరించాడు. యేసు ప్రభు వారిలో కనికరం ఉన్నది. యేసు ప్రభు వారిలో ఏమున్నది? ఇంకా యేసు ప్రభు వారిలో జీవం ఉన్నది. యేసు ప్రభు వారిలో దయ ఉన్నది. ఒకరోజు ఒక పెద్ద మీటింగ్ జరుగుతున్నది అరణ్యంలో. కొన్ని వేల మంది వచ్చారు యేసు ప్రభు వారి యొక్క వాక్యం వినటానికి. 3 రోజుల నుంచి వారు ఏమీ తినలేదు. కానీ ప్రభు వారు ఏం చేశారంట? ఆ సమూహమును చూసి కనికెరపడెను. ప్రైజ్ ద లార్డ్. ఆయనలో కనికరం ఉన్నది, ఆయనలో జీవం ఉన్నది. యోహాను సువార్త 14:6 ఏముంటుందంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని వ్రాయబడి ఉంటుంది. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు మరణములో నుండి ఎక్కడికి దాటాం? జీవములోనికి మనము దాటి ఉన్నాం. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయం 24లో మాట రాయబడి ఉంటుంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు విశ్వాసం ఉంచబట్టి మనందరమును కూడా మరణములో నుంచి జీవములోనికి మనం దాటాం. మనందు మరణానికి పాత్రులమై ఉన్నాం. పాపము వలన వచ్చు జీతము మరణము. కానీ యేసయ్యనందు విశ్వాసం ఉంచటము ద్వారా ఆ మరణములో నుంచి మనము జీవములోనికి దాటి ఉన్నాం. బెతెస్దా అంటే కరుణ ఇల్లు, కనికర గృహం. కానీ నిజమైన కరుణ, నిజమైన కనికరం అక్కడ లేవు. కానీ నిజమైన కరుణ, నిజమైన కనికరం ఎక్కడున్నాయంటే యేసయ్యలో ఉన్నవి. హల్లెలూయా. చివరి మాటను చెప్పుకొని మనము ముగించుకుందాం. చివరిగా మనం చూసినట్లయితే 5వదిగా యేసు ప్రభు వారు ఆ వ్యక్తికి ఏమన్నాడంటే, నీ పరుపెత్తుకొని యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిసెను. స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 14వ వచనంలో ఏముంటుంది? అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూసి, ప్రైజ్ ద లార్డ్. స్వస్థత పొందిన వాడు ఎక్కడున్నాడు? దేవాలయములో కనపడ్డాడు. బహుశా వీడికంటే ముందు ఆ కోనేట్లే దిగి బాగుపడ్డ వాళ్ళు అందరూ ఏమైపోయారు? ఆ కోనేట్లే దిగి ఆ దేవదూత వచ్చినప్పుడు, నీళ్లు కదిలించినప్పుడు ఆ మొదట దిగుతారు చూడండి. ఆ మొదట దిగి బాగుపడిన వాళ్ళందరి సంగతి ఏంటి అసలు తెలుసా? మనకేమన్నా తెలియదు. బాగుపడి ఎట్టపోయారో నాకు తెలియదు. వాళ్ళ గురించి కూడా బైబిల్లో వ్రాయబడలేదు. కానీ అక్కడ గుంపులు ఉన్నారు. ఈ వ్యక్తి ప్రభు చేత స్వస్థపరచబడ్డాడు. ఇతను ఎక్కడ కనపడ్డాడంటే దేవాలయంలో కనపడ్డాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం కిందికి వచ్చినట్లయితే యేసు ప్రభు వారు అతను స్వస్థపరిచాడని 15వ వచనములో వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని
యూదులకు తెలియజెప్పెను, సాక్ష్యమిస్తున్నాడు. నన్ను యేసయ్య స్వస్థపరిచాడు, నన్ను యేసయ్య బాగు చేశాడు. ఇతను సాక్షిగా జీవిస్తున్నాడు. ఇతను దేవాలయం అంటే అర్థం ఏంటి? దేవుడి సన్నిధి అంటే దేవుడు తన ప్రజలతో కలుసుకుండే స్థలం దేవాలయం అంటే. ఈ స్వస్థపరచబడినటువంటి వ్యక్తి దేవాలయములో కనపడుతున్నాడు. దయచేసి గమనించండి. ఇక్కడ ఒక దేవుడు ఒక ఆత్మీయ పాఠమును మనకు నేర్పిస్తున్నాడు. బెతెస్దా కోనేరులో శారీరక స్వస్థత మాత్రమే జరుగుతుంది, కానీ యేసయ్యలో శారీరక స్వస్థతతో పాటు ఆత్మీయ స్వస్థత కూడా జరుగుతుంది. హల్లెలూయా. శారీరక స్వస్థత జరిగినా జరగకపోయినా పర్వాలేదు, ఆత్మీయ స్వస్థత కావాలి మనకి. ఎందుకో చెప్పమంటారా? ఆత్మీయ స్వస్థత జరిగితే మనం ఎక్కడుంటామంటే మనం పరలోకములో ఉంటాం. ఆత్మీయ స్వస్థత జరిగితే మనం ఎక్కడుంటామంటే నిత్య రాజ్యములో మన ప్రభువారితోటి మనం ఉంటాం. యేసయ్యలో ఈ రెండూ జరుగుతున్నాయి. బెతెస్దా కోనేరులో శారీరకమైన స్వస్థత మాత్రమే జరుగుతుంది, కానీ యేసయ్యలో మాత్రము శారీరకమైన స్వస్థత జరిగింది, ఇతనికి ఆత్మీయ స్వస్థత కూడా జరిగింది. అందుకనే పక్షవాయువు రోగముతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ప్రభు దగ్గరకు మోసుకొని వచ్చినప్పుడు ప్రభువారు శారీరకంగా అతన్ని బాగు చేయకముందు అతను ఏమన్నాడంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అన్నాడు. ఎందుకంటే ఈ శారీరకమైనటువంటి వ్యాధులన్నిటికీ మూలము ఏ రోగం అంటే పాపం అనే రోగం. ఆ రోగము ద్వారానే ఈ రోగాలన్నీ వచ్చేసాయి. ఆ రోగము ఈ లోకములో ప్రవేశించినప్పటి నుంచే ఈ రోగాలన్నీ మనకి వస్తూ ఉన్నాయి. ఈ రోగాలన్నీ పరిష్కరింపబడాలంటే ముందు ఆ రోగము పరిష్కరించబడాలి, ఆ స్వస్థత జరగాల ఫస్ట్ మనకి. అది చాలా ముఖ్యము. ఆ స్వస్థత జరిగితేనే మన పాపములకు క్షమాపణ, మనకు నిత్య జీవము, దేవునితో మనము సమాధానపడగలము, దేవుని రాజ్యములో ఉండగలం, జీవప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి మనము జీవించగలం. అందుకని 103వ కీర్తనలో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. 103వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, ఆత్మీయ స్వస్థత. నీ సంకటములన్నిటిని అంటే నీ రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. అది సంకటములన్నిటిని కుదుర్చువాడు అంటే నీ రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. ఫస్ట్ ఏదంట? ఆత్మీయ స్వస్థత. రెండవది శారీరక స్వస్థత. ఫస్ట్ మనకేం కావాలంటే ఆత్మీయ స్వస్థత కావాలి, తరువాత శారీరక స్వస్థత. ఇది జరిగినా మళ్ళా వస్తుంది, ఇది జరిగినా జరగకపోయినా ఈ స్వస్థత మాత్రం మనకు తప్పకుండా జరగాల. కిందది జరిగి పైది జరగకపోతే మనం నిత్య నరకంలో ఉంటాం. కిందది జరిగి, అందుకని ఆ వ్యక్తితో ప్రభు ఏమన్నాడంటే, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు 14వ వచనంలో ఉంటుంది అన్నమాట. ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా. మరి ఎక్కువ కీడంటే ఏంది అసలు? ఇప్పటికే 38 సంవత్సరాల నుంచి అతను అనుభవించినటువంటి బాధ ఏమైనా ఉన్నదా? 38 సంవత్సరాల నుంచి తన బెస్ట్ ఇయర్స్ అన్నీ వెళ్ళిపోయాయి. తన యవ్వన ప్రాయమంతా రోగముతోనే గడిచిపోయింది. 38 సంవత్సరాలు అనుకోండి, అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? బహుశా అతను అక్కడికి రావడానికి కనీసం 10 సంవత్సరాలుగా వ్యాధి వచ్చింది అనుకుందాం, 5 సంవత్సరాలుగా వచ్చింది అనుకుందాం, అన్ని కలుపుకుంటే అతనికి దాదాపు 45 సంవత్సరాలు వచ్చేసినాయి అప్పటికే. ఇంకేం కీడు? ప్రభువారు దేని గురించి మాట్లాడుతున్నాడు? నీకు మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు పాపము చేయకు. ఇంతకంటే ఇదేమున్నది? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే, పాపానికి చోటిస్తే, దీనికంటే
భయంకరమైనటువంటిది ఉన్నది, అదే నిత్య నరకము. అది నిత్య నరకము. దాని గురించి ప్రభువారు మాట్లాడుతున్నాడు. దాంట్లో ప్రవేశించకుండా ఉండాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే పాప క్షమాపణ జరగాలి. పాపానికి నీ జీవితంలో చోటు ఇవ్వకూడదు. దాని గురించి ప్రభువారు మాట్లాడుతున్నాడు. కనుక 5వదిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, బెతెస్దాలో శారీరకమైనటువంటి స్వస్థతను మాత్రమే మనం చూస్తున్నాం. కానీ మన ప్రభు అయిన యేసు ప్రభు వారిలో శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత రెంటిని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రెండు చూడాలి అంటే వారు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో మొదటిగా ఆత్మీయ స్వస్థతను తప్పకుండా చూస్తారు. దాని తర్వాత శారీరకమైన స్వస్థతను కూడా చూస్తారు. 2 ఆశీర్వాదాలు కలుగుతాయి. కనుక ఈ బెతెస్దా కోనేరులో నుంచి దేవుడు 5 పాఠాలను మనకు నేర్పించాడు. దయచేసి 5 విషయాలను మన హృదయంలో ఉంచుకుందాం. మనం సేవించుచున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. మనం సేవించుచున్న, మన హృదయంలో చేర్చుకున్న యేసు ప్రభువారు ఎంత మంచి దేవుడో ఆలోచించండి. యేసు ప్రభువారు అందరికీ ఉపకారి, ఆయన కనికర సంపన్నుడు, ఆయన కృప కలిగిన దేవుడు. అక్కడ చాలామంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ వ్యక్తిని ప్రభువారు ఏర్పరచుకున్నాడు. ఈ వ్యక్తిని ప్రభువారు బాగు చేశాడు. ఆ వ్యక్తి ఏమన్నా వీళ్ళందరికంటే పెద్ద గొప్పవాడా? వీళ్ళందరికంటే కూడా ఆ వ్యక్తిలో ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? ఏమీ లేదు. కేవలం దేవుని కృప. ఈ ప్రపంచంలో చాలామంది మనుషులు ఉన్నారు, మనకులాగా ఉన్నారు. మనకంటే గొప్పవారు, అందసందములు కలిగిన వారు, ఆస్తిపరులు, ధనవంతులు, చక్కగా చదువుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళందరిలో మనల్ని ఏర్పరచుకొని, మనల్ని రక్షించుకొని ఆయన పిల్లలుగా ఈ భూమి మీద జీవించే కృప దేవుడు మనకిచ్చాడు. మనలో ఏమైనా గొప్పతనం ఉన్నదా? ఏమీ లేదు. కేవలం ఆయన కృప. దేవుడు మన పట్ల చూపించిన ఆ కృపను బట్టి దేవుడిని ఎల్లప్పుడూ స్తుతిస్తూ దేవుని మహిమకరంగా మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహోపకారి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రభువా, బెతెస్దా కోనేటు దగ్గర షరతులు ఉన్నాయి. నీ దగ్గర మాకు ఎలాంటి షరతులు పెట్టలేదయ్యా. నీ దగ్గరికి మేము వచ్చినప్పుడు ఏ కండిషన్లు మీరు పెట్టలేదు నాయనా. మీరు కనికరించి మమ్మల్ని రక్షించారు ప్రభువా. బెతెస్దా కోనేటు దగ్గర రోజులు తరబడి, నెలలు తరబడి, సంవత్సరముల తరబడి వేచి ఉండవలసి వచ్చింది ప్రభువా. కానీ నువ్వే నీ దగ్గరికి మేము వస్తే బాగు చేయాలని ఆశతో మా కోసం నువ్వు వేచి ఉన్నావు ప్రభువా. అందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నువ్వు దేవుడు అయి ఉన్నావు. మా స్థితిగతులను ఎరిగిన దేవుడు అయి ఉన్నావు ప్రభువా. మేమే పరిస్థితులు కూడా వెళుతున్నాం అన్నీ మీకు తెలుసు ప్రభువా. అందుకై ఎంతో స్తుతిస్తూ మహింపరుస్తున్నాం నాయన. 38 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈ వ్యక్తి పేరుకు మాత్రమే బెతెస్దా నాయనా. అక్కడ కనికిరాన్ని, దయను ఏమీ రుచి చూడలేకపోయాడు. నిజమైన కనికిరం, నిజమైన కరుణ నీలో అతను రుచి చూశాడు ప్రభువా. అయ్యా, అందుకై స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయిందో అది మీరు చేశారు మా జీవితాలలో ప్రభువా. అందుకై స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ప్రభువా, బెతెస్దా కోనేరులో ఆ నీళ్ళలో దిగితే
శారీరకమైన స్వస్థత మాత్రమే జరుగుతుంది. కానీ నీ దగ్గరకు వస్తే, నిన్ను నమ్ముకుంటే, నిన్ను మా హృదయాలలో చేర్చుకుంటే శారీరకమైన స్వస్థతతో పాటు ఆత్మీయ స్వస్థతను కూడా మాకు దొరుకుతుంది నాయన. అందుకై నేను ఎంతో స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. నువ్వు మంచి దేవుడవయ్యా, నువ్వు ఉత్తముడవు నాయన. నిన్ను కలిగి ఉన్న మేమెంత ధన్యులం ప్రభా. కనుక నీకు మహిమకరంగా జీవించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. వాక్యమును శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.